తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్గా బిఆర్ శ్రీధర్ వర్మ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తిరుపతిలోని ఎస్వీబీసీ కార్యాలయానికి చేరుకున్న శ్రీధర్ వర్మకు అధికారులు, సిబ్బంది, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణకు ముందు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించిన బిఆర్ శ్రీధర్ వర్మ బాధ్యతలు స్వీకరిస్తూ తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి టీటీడీ ఉన్నతాధికారులు, ఎస్వీబీసీ సిబ్బందితో పాటు కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నూతన చైర్మన్ బిఆర్ శ్రీధర్ వర్మను పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఎస్వీబీసీ కేవలం ఒక భక్తి ఛానల్ మాత్రమే కాదని, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చేరవేసే ఆధ్యాత్మిక వేదిక అని ఎస్వీబీసీ నూతన చైర్మన్ బిఆర్ శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. సుకృతమే కాదు కానీ ఎన్ని జన్మలు ఎత్తినా ఈ పుణ్యం రాదనేది నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ దేవదేవుడు సన్నిధిలో సేవ చేసుకునే భాగ్యం కోట్లాది మందితో పాటు నాకు లభించింది. దానికి కాను నా మీద నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దీనికి, ఈ పదవికి శ్రీధర్ అయితే మంచిగా చేయగలుగుతాడని మా అన్నగారి ఆశీస్సులు కూడా మాకు నిండుగా ఉండాలి. దాంతోపాటు ఇది వెంకటేశ్వర స్వామికి మేమందరం కూడా అంబాసిడర్ లాగా పనిచేయాలనేసి మేము హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.